హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీ ముందుకు 1,15,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో G+1తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, శ్రీ బాలాజీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, తొర్రూరు. అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పెద్ద రోడ్డు. ఇది 120 ఫీట్ రోడ్డు. ఒకవైపు అంటే ఈ 120 ఫీట్ రోడ్ అంటే జెడ్పీ రోడ్, ఇది బస్ రోడ్ స్పెషల్లీ. ఒకవైపు మన హైతనగర్ దగ్గర అవుతుంది, హైతనగర్ మునుగనూరు చాలా దగ్గర అవుతుంది. అండ్ ఇంకొక వైపు బ్రాహ్మణపల్లి తుర్కయంజాల్ చాలా దగ్గర అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకొక వైపు ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇది అండర్ జిహెచ్ఎంసీలో మనకి విలీనం అయిపోయింది. వార్డ్ నెంబర్ 53. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతే దీనికి కార్పొరేటర్ కూడా వస్తారు కొత్తగా. అండ్ చూసుకుంటే 100% ఫుల్ ఫ్లెజ్డ్ డెవలప్మెంట్ అయిపోయిన ఏరియాలో మీ ముందుకు నేను ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాను. 143 గజాలతో ఉంటుంది. 1,15,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది. ఒక్కసారి నేను మీకు రోడ్డు అండ్ కాలనీ చూపిస్తూ నేను మీకు మన ప్రాపర్టీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది 24.5 విడ్త్, 52.5 లెంత్తో ఉంటుంది. వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ. ఇక్కడ ఈ కమాన్ శ్రీ బాలాజీ నగర్ కాలనీ కమాన్ నుండి అక్కడ 100 మీటర్ల లోపే రేణుకా కాలనీ రోడ్ నెంబర్ 4లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఒకసారి నాతో పాటు రండి, మీకు స్ట్రీట్ చూపిస్తూ మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. కమాన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీ బాలాజీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, తొర్రూరు. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. 120 ఫీట్ జెడ్పీ రోడ్కే ఇప్పుడు మనం వెళ్తుంది 30 ఫీట్ రోడ్డు. మీకు సీసీ రోడ్ అయిపోయింది, కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ అయిపోయాయి. అన్ని ఇండిపెండెంట్ ఇల్లు, 85% ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమిసెస్లో మీ ముందుకు ఈరోజు G+1 ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది మనకి అండర్ జిహెచ్ఎంసీలో వచ్చేసింది. వార్డ్ నెంబర్ 53లో వస్తుంది. మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు. ఇప్పుడు వచ్చే అంటే ఎలక్షన్స్లో కొత్తగా కార్పొరేటర్ వచ్చేస్తారు ఇక్కడికి. అయితే ఇక్కడ చూడొచ్చు, మనము రేణుకా నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో మనకి ప్రాపర్టీ వస్తుంది. దీన్ని అంటే మన బాలాజీ నగర్ కమాన్ నుండి మీకు టువర్డ్స్ రేణుకా నగర్ కాలనీ వైపు వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బాలాజీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 నుండి శ్రీ రేణుకా రెసిడెన్సీ అంటారు. ఇది రేణుకా కాలనీ రోడ్ నెంబర్ 4. ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని ఇండిపెండెంట్ ఇల్లులు ఫ్రెండ్స్, అన్ని G+1, G+2తో ఉంటాయి. ఇక్కడ మన రోడ్ అయితే 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడే మన ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెస్ట్ ఫేస్లో ఉన్న ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే 24.5 వెడ్త్ ఉంటుంది. వెడ్త్ 24.5 ఉంటుంది. అండ్ లెంత్ చూసుకుంటే 52.5 ఉంటుంది. అంటే మొత్తం 52.5. అడ్డమేమో 24.5. అంటే మొత్తం 143 గజాలు, 143 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,15,00,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది. ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ కనుక చూసుకుంటే ఈజీగా మీకు పెద్ద కార్ పార్కింగ్తో పాటు 1 BHK ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు. ఇది అండర్ జిహెచ్ఎంసీలో వచ్చేస్తుంది. మనకు చూసుకున్నట్లయితే లొకేషన్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి హైతనగర్ మీదుగా రావచ్చు, మునుగనూరు నుంచి తొర్రూరు, లేదా మీరు ఎల్బీ నగర్ నుండి ఇంజాపూర్, తుర్కయంజాల్ కన్నా బిఫోర్ ఇంజాపూర్ నుండి తొర్రూరు వైపు రావచ్చు. ఒకసారి చూసుకోవచ్చు, ఇంటి ఎలివేషన్ కూడా ఎక్సలెంట్ ఎలివేషన్ చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK, పైన 2 BHK ఇచ్చారు. మొత్తం 12 కాలమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పైన మీరు కావాలనుకుంటే ఇంకో 2 ఫ్లోర్లు వేసుకునే కెపాసిటీతో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కవర్ చేయించేసి ఫస్ట్ ఫ్లోర్ తర్వాత పైన రూఫ్ టాప్ కవర్ చేస్తాను. ఒకసారి చూసుకుందాం రండి. మనం ఇక్కడ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. ఇక్కడ గేట్లోకి అయితే పెద్ద కార్ ఈజీగా వచ్చేస్తుంది. మనకి నీట్గా మంచి హైట్ లేపారు, చూసుకోవచ్చు. మీకు గ్రౌండ్లో ఏంటంటే రఫ్ తాండూరు గ్రానైట్ ఇచ్చారు, బండలు ఇచ్చారు. మధ్యలో మీకు బ్లాక్ కట్టింగ్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. బాగుంది. ఇక్కడ మెట్ల కింద అయితే మనకి ఎలాంటి బాత్రూమ్ లేదు. ఓకే, మెట్ల కింద ఎలాంటి బాత్రూమ్ లేదు. ఏదైనా స్టోర్ రూమ్ లాగా ఏదైనా ఏర్పాటు చేసుకునే విధంగా బాగుంది, విశాలంగా ఉంది. ఒక్కసారి ఇలా రండి. మొత్తం 12 కాలమ్స్, మంచి అంటే పెద్ద కారు వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకా మొత్తం మిగతాదంతా బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. అండ్ కృష్ణా వాటర్ కోసం ఇక్కడ సంపిచ్చారు. ఇక్కడ కృష్ణా వాటర్ కోసం ఒక సంపిచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బోర్వెల్ ఇచ్చారు.
అండ్ బ్యాక్ సైడ్ మన వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ కాబట్టి ఇది బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మీకు యూటిలిటీ స్పేస్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు, రైట్. మనము అంటే గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుందాం ఫస్ట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకుంటే టెనెంట్స్ కోసం ఇచ్చారు. ఇది ఈజీ ఒకటి మంచి హాల్ ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, బెడ్రూమ్ కూడా చూసుకుందాం రండి. టెనెంట్స్కి ఇప్పుడు మీరు రెంట్ కూడా ఇవ్వచ్చు, అంటే ఈజీగా ఇక్కడ అంటే రెంట్కి ఈజీగా వెళ్ళిపోతాయి రూమ్స్. ఇక్కడ ఇది ఏంటంటే 1 BHK ఇచ్చారు. ఇక్కడ పోర్షన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో, మంచి షెల్ఫ్లతో పాటు మంచి లైట్స్ అంటే ప్రొఫైల్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. బాత్రూమ్ చూసుకోవచ్చు, వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే ఇచ్చేస్తారు మనకి, రైట్. ఒక్కసారి కిచెన్ కూడా చూసుకుందాం రండి. కిచెన్ చూసుకొని మనము ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాం. కిచెన్ కూడా విశాలంగా అంటే చిన్నగా బాగుంది. ఇక్కడ చిన్నగా దేవుడు పూజ రూమ్ లాగా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ బ్లాక్ గ్రనైట్తో మీకు కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మంచి షెల్ఫ్లు ఇచ్చారు, ఈ షెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు మీరు, బాగుంది నీట్గా. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఇది విండో ఇచ్చారు, పైన ఎగ్జాస్ట్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని రూఫ్ టాప్ కూడా కవర్ చేసేసుకుందాము. అక్కడ కంక్లూడ్ చేస్తాను. ఓకే, కమాన్ రండి. మెట్లు కూడా చూడండి మంచిగా ఎక్కే విధంగా మంచిగా ఇచ్చారు, గ్రనైట్తో ఇచ్చారు. మధ్యలో మీకు స్కిడ్ కాకుండా లైన్స్ ఇచ్చేసారు, రైట్. ఒకసారి లోపలికి రండి, మీకు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసి చూపిస్తాను. ఇది 2 bedroom కిచెన్ హాల్తో చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు వెస్ట్ ఫేస్లో ఉన్నాము. వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ ఇల్లు ఇది, చాలా స్పేషియస్ హాల్. ఇక్కడ వెంటిలేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. మీకు సైడ్కి మంచి వెంటిలేషన్తో మంచి గ్రిల్స్ ఉన్నాయి. సైడ్కి బ్లాక్ గ్రనైట్ ఇచ్చారు, జెడ్ బ్లాక్ గ్రనైట్. దాంతోపాటు విశాలమైన హాల్ ఇది చూడండి ఎంత బాగుందో, స్పేషియస్ హాల్. మధ్యలో మీకు ఫాల్ సీలింగ్ లైట్స్, దాంట్లో ప్రొఫైల్ లైట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. 99% వర్క్ అంతా అయిపోయింది. 1% అంటే మీకు బాత్రూంలో వెస్ట్రన్ సిట్టింగ్స్ ఒక్కటే ఏర్పాటు చేస్తామన్నారు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ, ఎక్సలెంట్గా కుదిరింది. మన హాల్, దాంతో అక్కడ టీవీ స్పేస్, ఇది డైనింగ్ స్పేస్తో పాటు ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ కూడా బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు దీనికి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ యూపీవీసీ విండోస్ ఇచ్చారు మన కిచెన్కి ఆగ్నేయంలో. అక్కడ మంచి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోతో పాటు పైన చూడండి మీరు ఎగ్జాస్ట్ కూడా చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ కిచెన్లో చాలా సఫిషియంట్ షెల్ఫ్లతో పాటు సజ్జ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. బాగుంది, విశాలమైన అంటే హాల్ పక్కన కిచెన్, డైనింగ్ స్పేస్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను, నాతో పాటు రండి. ఇక్కడ మీకు వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ఒకటి వాష్ బేసిన్ పెండింగ్లో ఉంది, అది చేసి. ఇది మనకి చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్, విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుంది చూడండి. దాంతోపాటు ఇక్కడ విండోస్ చూడండి, ఈ పెద్ద విండో, మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ జెడ్ బ్లాక్ గ్రనైట్ ఇచ్చారు. ఇక్కడ సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు సజ్జతో పాటు, బాగుంది. ఒకసారి బాత్రూమ్ కూడా చూసుకుందాం రండి. WPC చౌకోట్, WPC డోరు. అండ్ ఇక్కడ చూడండి వెస్ట్రన్ సిట్టింగ్ పెట్టుకునే విధంగా. అండ్ 7 feet కన్నా ఎక్కువ హైట్లో మీరు చూసుకుంటే టైల్స్ ఇచ్చారు. దానిపైన ఎగ్జాస్ట్ కూడా చూసుకోవచ్చు, రైట్. మీకు వెస్ట్రన్ సిట్టింగ్ ఏదైతే ఉందో మీకు అంటే హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, ఇల్లుకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీకు ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారు. 99% వర్క్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, రైట్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు విండో, మంచి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్లు చూసారా మీరు, ఇక్కడ షెల్ఫ్లు చూసుకోవచ్చు మీరు. దాంతోపాటు ఫాల్ సీలింగ్లో లైట్స్. 1,15 lakhs అనేది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు. ఇది బాత్రూమ్ చూడండి, కామన్ బాత్రూమ్. ఇందులో కూడా టైల్స్, మన బాత్రూమ్ టైల్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 7 feet హైట్లో ఉన్నాయి. ఇక్కడ మంచిగా వెస్ట్రన్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూసుకోవచ్చు, యూనిట్ ఎగ్జాస్ట్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనము సెట్ బ్యాక్స్ చూసుకుందాం రండి నాతో పాటు. మనకి ఇది ఈస్ట్ ఫేస్, మనకి ఇప్పుడు చూసుకుంటే వెస్ట్, ఈస్ట్, నార్త్ అన్ని వైపులా డోర్స్ ఇచ్చారు. ఒకసారి ఇలా రండి. ఇక్కడ బయట చూసుకుందాము, ఇక్కడ ఆగ్నేయంలో వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ షెల్ఫ్లు కూడా ఉన్నాయి చూడండి, బాగుంది. మంచి హైట్ లేపి పెట్టడం జరిగింది. ఒక్కసారి నార్త్ వైపు కూడా
చూసుకుందాం రండి. నార్త్ వైపు సెట్ బ్యాక్ అంటే ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, ఇటు నార్త్ వైపు సెట్ బ్యాక్ మీరు చూసుకోవచ్చు. బాగుంది. ఇలా రండి ఒకసారి చూడండి, ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్. ఒకసారి మనం పైకి వెళ్ళి కంక్లూడ్ చేసేద్దాం పైన. రండి నాతో పాటు. బాగుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా విశాలంగా ప్రాపర్టీని డిజైన్ చేశారు. మనకి చూసుకోవచ్చు, మనకి 7 feet బాల్కనీ, ఇది ఆల్మోస్ట్ 7 feet బాల్కనీ ఇచ్చారు. ఒకసారి పైకి వెళ్దాం రండి. మెట్లు కూడా చూడండి, 3.4 ఆల్మోస్ట్. మెట్లు కూడా పెద్ద స్పేషియస్గా బాగున్నాయి, ఈజీగా మెట్లు ఎక్కే విధంగా ఇచ్చారు. రూఫ్ టాప్కి వెళ్ళి కవర్ చేసుకుందాం రండి. రూఫ్ టాప్ పైన అయితే మీరు చూసుకోవచ్చు, మొత్తము 12 కాలమ్స్ ఇచ్చారు, 12 కాలమ్స్. ఏమంటే దీనిపైన మనం ఇంకొక 2 ఫ్లోర్లు వేసుకునే కెపాసిటీతో ఉంటుంది. మొత్తము మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, 143 గజాల స్థలంలో కట్టిన ఇండిపెండెంట్ ఇల్లు ఇది. మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు జిహెచ్ఎంసి మున్సిపాలిటీ అండర్లో వచ్చేసింది. ఇది 53 వార్డ్ నంబర్లో వస్తుంది. ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఆల్రెడీ ఫుల్ డెవలప్మెంట్ అయిపోయిన ఏరియాలో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మీకు తొర్రూరు మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే, అంటే మీకు మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే ఒక 100 మీటర్లు కూడా ఉండదు. మన ఖమ్మం నుండి నడుచుకుంటూ రేణుకా కాలనీ రోడ్ నెంబర్ 4 మనం వచ్చేస్తాము. ఇక్కడ కనుక చూస్తే కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ రెడీగా ఉన్నాయి. సీసీ రోడ్స్ శాంక్షన్ అయ్యాయి. ఇంకొక 6 months లోపలైతే రోడ్స్ పడతాయని మనకి బిల్డర్ గారు చెప్పడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ పిన్ మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.